మెదక్లోని కలెక్టరేట్ కార్యాలయంలో మహిళలకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాపాలనలో మహిళలకు అనేక కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, వైఎస్ హాయంలో పావలా వడ్డీ రుణాలు ప్రారంభించారని గుర్తు చేశారు. 23,000 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు అందించామని, ఈవీ వాహనాలు కూడా మహిళలకు అందిస్తున్నామన్నారు. మహిళలకు బస్ ఫ్రీ సదుపాయం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. పేదలకు సన్నబియ్యం ఇస్తుందన్నారు. పేద పిల్లలకు స్కూల్స్లో సన్నబియ్యంతో మంచి భోజనం పెడుతున్నామని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మంచి భోజనం పెడుతున్నామని అన్నారు. త్వరలో విద్యార్థులకు ఫ్రీ టిఫిన్ పెడుతున్నామని, ప్రతి సంక్షేమ పథకం పేదలకు ఉపయోగపడాలన్నదే ప్రజాప్రభుత్వం సంకల్పమని అన్నారు. గత ఏడాది 3,000 ఇందిరమ ఇళ్లు ఇచ్చాం, ఈ ఏడాది మరో 2,500 ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఏ ఊర్లో పెంకుటిల్లు కనిపించొద్దన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు వైద్యం అందిస్తున్నామని, విద్యా వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపిస్తున్నామని వివరించారు. పేదలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నామని, స్మార్ట్ కార్డులలో ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయి, దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. గతంలో రేషన్ కార్డులలో అవకతవకలు జరుగుతుండే, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. భూగర్భ గనుల శాఖ ద్వారా 1000 కోట్ల ఆదాయం తెచ్చామన్నారు. మహిళలకు 2,500 ఇస్తామని మాట ఇచ్చామని, ఇచ్చి తీరుతామని పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాగు చేసేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని తెలిపారు. ఇందిరమ ప్రభుత్వంలో మహిళలకు మహాలక్ష్మి, పేదలకు సన్నబియ్యం, జీరో విద్యుత్ సబ్సిడీ, సిలిండర్ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, గ్రంథాలయాల చైర్మన్ సుహాస్ని రెడ్డి, ట్రైనీ ఆర్డీఓ అహ్మద్ మొహమ్మద్, మెదక్ రామాయంపేట, తూఫ్రాన్ మున్సిపాలిటీల చైర్పర్సన్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ 2-3 అంశాలు అయితే చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే మీరు ఎంతమంది ఉన్నారు, మనము అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ఇంకెక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి తపన ఉంది. మీరు అందరూ చూస్తున్నారు, ఇంతకుముందు మనకు వడ్డీ లేని రుణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావులా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. అది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో ఈ రుణాల గురించి ఖర్చుపడాలి. మీ అందరికీ ఒక పెట్రోల్ బంక్ ఇవ్వాలని చెప్పి కూడా మన మహిళా గ్రూప్స్ తో ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా పెట్రోల్ బంక్స్ ఇస్తున్నారు. తర్వాత ఈవీ వెహికల్స్, ఈవీ బస్సెస్, దీని ద్వారా మన మహిళా గ్రూప్స్ కి మనం ఈవీ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 67,000 రూపాయల వరకు మీకు ఏదైతే ఇన్కమ్ రావాలో అది కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ఈవీ వెహికల్స్ ద్వారా మీకు లభిస్తుంది. సో వస్తున్నాయి కదమ్మా, మీకు ఇవన్నీ పథకాలు చాలా మంచిగా అమలు చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, మరి ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మా మహిళా సోదరులకు, మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి దానికి కూడా దీంట్లో అప్డేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మనం ఏమైనా కుటుంబ సభ్యులకి డిలీట్ చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము, దీనికి డీటెయిల్స్ కూడా దీనిలో మనం బ్యాక్ ఎండ్ లో అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మండల్ స్థాయి కార్యక్రమంకి కూడా, నియోజకవర్గం స్థాయి కార్యక్రమం కూడా త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేసి అక్కడే కూడా ఉన్న అందరూ లబ్ధిదారులకి ఈ కార్డ్స్ మనం ఇస్తాము. సో ఈ ప్రోగ్రామ్ కి మా మినిస్టర్ గారు ఇచ్చిన టైం కి కూడా హార్దిక్ ధన్యవాదాలు సార్. కొద్దిగా లేట్ అయింది, మనకి వేరే ప్రోగ్రామ్ అదంతా కంప్లీట్ చేసి. సో మీరు అందరూ కూడా ఓపిక్ గా కూర్చుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది. ఇది టీడీఎస్ క్లెయిమ్ చేయడానికి, అది కాకుండా అవకాశం రాదు కాబట్టి జెన్యున్ ఉన్న బెనిఫిషియరీస్ కి మాత్రమే ఈ పీడిఎస్ లో ఉన్న సౌకర్యం మనం కల్పించడానికి ఒకటే స్టెప్ తీసుకున్నారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. సో దీనికి ఈ రోజు మా మెదక్ జిల్లాలో కూడా మనం లాంచ్ చేస్తున్నాము. మా గౌరవ మంత్రి వర్యులు కూడా మెదక్ జిల్లా సంబంధించిన ప్రతి మండలాల నుంచి లబ్ధిదారులు ఇక్కడే వచ్చారు. వీళ్ళకి కూడా మనం ఇది కార్డ్స్ ఇస్తున్నాము. దీని తర్వాత మా జిల్లాలో ఉన్న 2,41,000 లబ్ధిదారులకి